సో సార్ చాలామందికి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మేల్ ఒకవేళ అవుతాయి టెస్టికల్స్ అనేటివి ఒక్కొక్కటి ఓ సైజ్ ఉంటుంది కొంచెం చిన్నగా పెద్దగా అండ్ కొందరికి ఒక దాంట్లో పెయిన్ కూడా ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు మామూలుగా టెస్టిస్ ఏంటి అంటే మనకి బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతాయి, ఫామ్ అయ్యేది లోపల. కానీ పుట్టుక వచ్చేసరికి పుట్టేటప్పుడు బై బర్త్ బయటికి వస్తాయి అన్నమాట. బయటికి ఓపెన్ అయ్యి బాడీలోంచి చొచ్చుకొని బయటికి వస్తాయి. ఓకే. సో ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆల్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ లైక్ హార్ట్, లివర్, లంగ్స్, ఇంటెస్టైన్, పేగులు అన్ని లోపలే ఉంటాయి. టెస్టిస్ ఒక్కటే బయట ఉంటుంది. ఎందుకంటే ఒకటే రీజన్, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. హై టెంపరేచర్ ఉంటే ఏమవుతుంది అంటే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. సో అందుకే టెంపరేచర్ లో ఉండడానికి ఆ టెస్టిస్ అనేది బయటకు వస్తుంది, లోపల నుంచి బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోపల నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో కొంతమందికి ఆగిపోతుంది. సో అది బాడీ లోపలే ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటి అంటే కరెక్ట్ అబ్డామినల్ వాల్ అంటారు, అంటే ఈ మజిల్ ఉంటుంది, మజిల్ లోపల ఉంటుంది అనమాట. ఓకే, ఇంగ్వైనల్ కెనాల్ అంటారు, అక్కడ ఉండిపోతుంది. సో ఇది ఎట్లా అంటే ఫస్ట్ బేబీ పుట్టగానే ఫస్ట్ డాక్టర్ చూసేది 2 టెస్టిస్ ఉన్నాయా లేదా. సో ఒకవేళ లేదనుకోండి మనం కంగారు పడకూడదు. ఒక 9 months to 1 year టిల్ ద పేషెంట్ కంప్లీట్స్, టిల్ ద కిడ్ కంప్లీట్స్ ఫస్ట్ బర్త్డే వరకు వెయిట్ చేయొచ్చు. సో 9 months to 1 year వెయిట్ చేయొచ్చు. అప్పటికి దిగకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకొని దాన్ని కిందకి దించుకోవాలి. ఎందుకు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు ఒక 5 years తర్వాత చేశారు అనుకోండి, ఇంత బ్రహ్మాండంగా సర్జరీ చేసినా ఆ లోపల డ్యామేజ్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఆ తర్వాత ఇంకా ఆ సైడ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ కావు. సో అందుకని 9 months to 12 months ఇస్ ద బెస్ట్ ఏజ్. ఓకే, ఇది పిల్లల్లో. ఇంకా పెద్దోళ్ళలో వచ్చేసరికి చాలా మంది మన దగ్గర ఇగ్నోరెన్స్తో ఏం చేస్తారు అంటే వాళ్ళు చెక్ చేసుకోరు, పేరెంట్స్ చెక్ చేయరు. చాలా మంది పెళ్లి తర్వాత ఆర్ పెళ్లి టైంలో వస్తారు, ఆర్ తను ఇంటర్నెట్లో చూసి నాకు ప్రాబ్లం ఉంది అని వస్తారు. అప్పుడు ఏం చేస్తాము అంటే అప్పుడు కూడా అట్లా వదిలేయడానికి ఉండదు. అప్పుడు వదిలేసి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, నువ్వు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసి దాన్ని కిందకి తేవడమో తీసేయడమో ఏదో ఒకటి చేస్తామన్నమాట. చేసి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. సో ఇది ఇంకొకటి మీరు అడిగింది టెస్టిక్యులర్ పెయిన్ అని. సో టెస్టిస్ పెయిన్ వచ్చింది అంటే ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో అది అగైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏమన్నా యూజువల్గా టెస్టిక్యులర్ పెయిన్ అంటే సింపుల్గానే ఉంటుంది, దానికి మెడిసిన్స్ ఇచ్చి ఒక 2 weeks లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ పెట్టేస్తే అది సబ్సైడ్ అయిపోతుంది. సైజ్ డిస్క్రిపెన్సీ కూడా సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కొందరికి పైకి ఉంటుంది, కొందరికి కిందకు ఉంటుంది, కొందరికి అన్ఈక్వల్ సైజెస్ ఉంటాయి, విచ్ ఇస్ కంప్లీట్ నార్మల్. ఓకే. సో చాలామందికి నేను కొన్ని విన్నాను సర్కంసిజన్ కూడా అవుతా ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సర్కంసిషన్ అంటే ఏమవుతుంది అంటే మ్యామ్ మన దగ్గర ఇప్పుడు అప్ టు 5 years స్కిన్ అనేది 4 skin అంటారు, దాన్ని ప్రెప్యూస్ అంటారు. 4 skin పెనిస్ మీద అది బ్యాక్ వెళ్ళదు, దట్ ఈస్ కాల్డ్ ఫైమోసిస్. సో ఫైమోసిస్ ఉంటే సర్కంసిషన్ చేస్తాం. సర్కంసిషన్ అంటే ఆ ముందు స్కిన్ అనేది తీసేస్తాం, విచ్ ఈస్ నార్మల్ ప్రొసీజర్, దానిలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది చిన్నపిల్లల్లో అప్ టు 5 years అగైన్ వీ కెన్ వెయిట్. 4 to 5 years వరకు ఫిజియలాజికల్ ఫిమోసిస్ అంటారు. ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటే వాళ్ళకి నార్మల్గానే అట్లా ఉంటుంది. సో బట్ వన్స్ ద చైల్డ్ క్రాసెస్ 4 or 5 years ఆ స్కిన్ అనేది స్నానం చేయించేటప్పుడు బాయ్స్కి ముందుకి వెనక్కి అని నీట్గా దాన్ని హైజీన్ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. సో అది అనకపోతే ఏమవుతుంది అంటే ఆ స్కిన్ ముందుకే ఉండిపోయి అక్కడంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ అయిపోయి మెయిన్ యూరిన్ రాదు, యూరిన్ సన్నగా ఏదో బొట్లు వస్తుంది అనమాట. సో అప్పుడు యూరిన్ రాకపోతే ప్రాబ్లం కాదు, ఆ యూరిన్ అక్కడే ఉండే ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ అగైన్ కిడ్నీస్లోకి వెళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్ సీరియస్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా జెంట్స్ అదే చెప్తాను. ఇప్పుడు లేడీస్లో మనకి మెన్స్ట్రల్ హైజీన్ ఇంట్లో మదర్ సిస్టర్ చెప్తారు, జెంట్స్కి ఎవరు చెప్పరు, అస్సలు ఉండదు అవేర్నెస్. ఆబ్వియస్గా వాడు అదే టీనేజ్ టైంలో ఉంటాడు, థింగ్ స్టార్ట్స్ గ్రోయింగ్, వాడికి గడ్డము, మీసము, పెనిస్ సైజ్ పెరుగుతుంది, టెస్టిస్ సైజ్ పెరుగుతుంది, ఏం అర్థం కాదు. సో వాళ్ళు ఆబ్వియస్లీ లేడీస్ మదర్ క్లోజ్ అయినా మదర్ దగ్గరికి వెళ్ళలేరు ఇవన్నీ చెప్పుకోవడానికి, సిగ్గుపడతారు. సో ఆ టైంలో ఇంట్లో ఫాదర్ ఆర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్ వచ్చి జెనటల్ హైజీన్ గురించి ఇది నార్మలే అని చెప్పడము, ఇవన్నీ చేయాలి. సో అవి చేసి జెనటల్ క్లీనింగ్ కూడా ఎట్లా చేసుకోవాలో నేర్పించాలి. ఎవ్రీడే స్నానం చేసేటప్పుడు అగైన్ స్కిన్ బ్యాక్ అని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ స్కిన్ ముందుకు అనుకోవాలి. ఇవన్నీ చెప్పాలన్నమాట, సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఏమో చాలా మంది పేషెంట్స్ ఎవ్రీడే వస్తారు ఈ ప్రాబ్లమ్ తోటి. యాక్చువల్లీ మీరు అప్పటి నుంచి సర్కంసిజన్ అంటే చిన్నపిల్లలు అని అంటున్నారు, కానీ ఐ హావ్ సీన్ మెనీ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో వెళ్ళి యూజువల్గా చాలా మందికి
పెద్దవాళ్ళకు కూడా సర్కంసిషన్ చేయాల్సి వస్తుంది. అవేర్నెస్ లేక అంతే మేడం. ఎందుకంటే అగైన్ స్కిన్ అక్కడ అంతా క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు దానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఉండవు. సో సర్జరీ చేసి చేయాలి. ఇంకోటి షుగర్ వాళ్ళకి ఏమవుతుంది అంటే బెల్నోపోస్థైటిస్ అంటారు. సో అక్కడ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల అక్కడ యూరిన్ కదా, యూరిన్లో అన్ని బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియా గ్రో అయిపోయి అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి కూడా మనం సర్కంసిషన్ చేస్తాం అన్నమాట. ఓకే. సో అది సెక్షువల్ లైఫ్లో ఏమైనా ఇంటరప్ట్ అవుతూ ఉంటుంది? సర్కంసిషన్కి సెక్షువల్ లైఫ్కి దేర్ ఈస్ నో రిలేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హెల్దీ ఆల్సో. సో ఏమన్నా అవసరం ఉంటే డాక్టర్ సజెస్ట్ చేస్తే సర్కంసిషన్ చేసుకోవడం మంచిది. సో ఒక్కసారి మన పాడ్కాస్ట్ వింటున్న వ్యూవర్స్ కోసం హౌ టు క్లీన్ లైక్ జెనిటల్ ఏరియాస్, ఎందుకంటే ఇది జనరల్గా ఉమెన్ ఫీమేల్ గైనకాలజిస్ట్ ఇదంతా వెళ్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, బట్ ఇది అవేర్నెస్సే లేదు కదా. జెంట్స్కి ఎట్లా అంటే 3 week రూల్. ఎవ్రీ 3 weeks ప్యూబిక్ హెయిర్ హ్యాస్ టు బి ట్రిమ్డ్. అంటే ఈ ప్యూబిక్స్ దగ్గర అంటే పెనిస్ స్క్రోటం దగ్గర హెయిర్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ 3 weeks ఆర్ మాక్సిమం 4 weeksకి క్లీన్ చేసుకోవాలి. 1. నెంబర్ 2, డైలీ బాత్. వన్స్ ఈస్ కంపల్సరీ, ట్వైస్ ఈస్ ఐడియల్. బెడ్ నుంచి లేసాక బెడ్కి వెళ్ళే ముందు కంపల్సరీ హైజీన్. దీంతో మీకు 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. తర్వాత గూగుల్లో వస్తూ ఉంటాయి ఇంటిమేట్ ఏరియాస్లో ఈ వాష్ వాడండి అది అని. నో నీడ్ ఆఫ్ ఎనీ వాష్. ఓకే, ఆ పీహెచ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ పీహెచ్ ఆల్టరింగ్ వాషెస్తో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని డోంట్ యూజ్ ఎనీ ఫ్యాన్సీ ఐటమ్స్. నార్మల్గా మీరు ఏ సోప్తో స్నానం చేస్తారో యూజ్ ద సేమ్ సోప్, అదే సోప్ జెనిటల్ ఏరియాస్లో వాడాలి. తర్వాత ఏదైతే పెనిస్ ఉంటుందో దాన్ని స్నానం చేసేటప్పుడు బ్యాక్ అని రిట్రాక్ట్ చేసి లోపల టంగ్ మీద మనకి ఎట్లయితే ఫామ్ అవుతాయో అదే స్మెగ్మా అంటారు. సో కింద వైట్ కలర్లో ఫామ్ అవుతుంది విచ్ ఈజ్ నార్మల్. దాన్ని కూడా మళ్ళీ మనం అదేదో అబ్నార్మల్ అనుకోవాల్సిన అవసరం లేదు. సో స్మెగ్మా డైలీ మనం స్నానం చేస్తే స్మెగ్మా క్లీన్ చేసుకోవడానికి. దట్ ఈస్ నథింగ్ బట్ సిక్రీషన్స్. బాడీ మీద ఆయిల్స్ ఎలా ఉంటుందో పెనిస్ మీద సిక్రీషన్స్ స్మెగ్మా అంటారు. స్కిన్ని బ్యాక్ అనుకొని దాని లోపల క్లీన్ చేసేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ స్కిన్ని ముందుకు అనుకోవాలి, అంతే. మీరు ఇది పాటిస్తే మీకు జెనిటల్ హైజీన్ ఇస్ మెయింటైన్ 100%. అది ఈ బేసిక్ చెప్పాలి ఇంట్లో అందరూ. చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. ఏం కాదు. అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మేడం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, ఇంతకుముందు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదో ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ వాళ్ళకే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. బికాస్ ఆఫ్ ద వేరియస్ కల్చరల్ చేంజ్ ప్రీమారిటల్ సెక్స్ ఆర్ క్యాజువల్ సెక్స్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ క్యాజువల్. ఇప్పుడు అది కూడా అంతే, పియర్ ప్రెషర్ స్మోకింగ్ లాగానే. అరే నువ్వు ఇంకా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అవ్వలేదా నీకు అని యంగ్ ఏజ్లోనే సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో దీంతో ఏమవుతుంది అంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండదు, అంటే సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అనేవి అవేర్నెస్ ఉండదు. సో ఏమవుతుంది, ప్రాపర్ ప్రొటెక్షన్ యూస్ చేయడం అనేది ఉండదు. ప్రొటెక్షన్ అంటే మెయిన్ మనం యూజ్ చేసేది కాండమ్. సో కాండమ్ ఎలా వాడాలో తెలియదు, ఎలా వేసుకోవాలో తెలియదు. సో దీంతో ఏమవుతుంది, కాండమ్ అసలు అట్లీస్ట్ వేసుకోవడం ఈజ్ బెటర్. కొంతమంది అయితే కాండమ్ కూడా వేసుకోరు. సో దీంతో ఏమవుతుంది అంటే డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి. సో ఇప్పుడు క్యాజువల్ సెక్స్ చేసే వాళ్ళు ఒక పర్సన్తో మెయింటైన్ చేయరు, దే రోమ్ విత్ మెనీ పీపుల్. సో ఒకళ్ళ డిసీజెస్ ఒకరికి అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎస్టీడీస్ ఆర్ ఎస్టీఐస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, కంప్లీట్లీ ప్రివెంటబుల్ by proper health education and not indulging in high risk behavior. High risk behavior enti ante it may sound very surprising. Group sex, threesomes అండ్ హైఫన్ అంటారు. హైఫన్ అంటే పీపుల్ డ్రగ్స్ తీసుకొని అవి తీసుకొని సెక్స్ చేయడం అన్నమాట. దాంతో ఏంటంటే బాడీలో కంట్రోల్లో ఉండదు, ఎవరితో సెక్స్ చేస్తున్నాము ఏంటి ఇవి ఏది కంట్రోల్లో ఉండదు. సో ఆ కల్చర్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది మన నాట్ ఓన్లీ ఇన్ మెట్రోస్, ఎవ్రీవేర్. అండ్ మోర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఓకే, సో టైం స్పెండ్ చేయడం తక్కువ కాబట్టి వాళ్ళు బయట పార్ట్నర్ వెతుక్కుంటారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆల్వేస్ మీ పార్ట్నర్తో కాకుండా మిగతా వాళ్ళు ఎవరితో చేసినా అది హేస్టీగా ఉంటుంది అనమాట. సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఫాస్ట్గా అయిపోవడానికి దానికి కాండమ్ వేసుకోరు, కాండమ్ అడగరు, కాండమ్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోరు ప్రొటెక్షన్ అనేది. సో దీంతో ఏమవుతుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిట్ చాలా మంది అనుకునేది ఎస్టీడీస్ అంటే హెచ్ఐవి అంటారు. నో, HIV is one STD. There are many other STDs. మీరు ఇందాక అడిగారు కదా ఇన్ఫర్టిలిటీకి రీజన్, ఇది కూడా ఒక రీజన్. ఏంటి అంటే జెనిటల్ ఇన్ఫెక్షన్స్, క్లమీడియా, ఇవన్నీ ఏంటి అంటే మేడం దీంతో బయటికి ఏం అసలు తెలియని కూడా తెలియదు బయట ఇన్ఫెక్షన్ ఉంది అని. అసలు ఏం సిమ్టమ్ ఉండదు, కానీ లోపల
పిల్లలు పుట్టడానికి ఇన్ఫర్టిలిటీ వస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఇస్ దిస్ STDs ఆల్సో, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అండ్ we should not get confused between independence, free will with promiscuity. Both are different. థింకింగ్ అనేది ఇండిపెండెంట్ ఉండాలి, అంతేగాని నేను నలుగురితో తిరిగి నలుగురితో సెక్స్ చేస్తే ఇండిపెండెన్స్ అనేది ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ సోషో కల్చరల్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, మోర్ ఛాన్స్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, మోర్ హై రిస్క్ బిహేవియర్ గోయింగ్ టు ప్రాస్టిట్యూట్స్ ఆర్ సెక్షువల్ వర్కర్స్, and more high risk behavior, more chance of sexually transmitted diseases. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇదంతా వయసులో ఉన్నప్పుడు ఏదో చేసేస్తారు, పెళ్లి తర్వాత అవి ట్రాన్స్మిట్ అవుతాయి, పిల్లలకి కూడా వస్తుంటాయి అనమాట కాంజనిటల్ మాల్ఫార్మేషన్స్. అందుకని సెక్షువల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏదో సేయింగ్లో చాలామంది నాతో డిసగ్రీ అవుతారు, బట్ ఒక సేయింగ్లో కూడా విన్నాను, బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పార్ట్నర్ ఈజ్ యువర్ వర్జినిటీ అని. సో ఎందుకు చెప్పేవాళ్ళు ఇలా పెద్దలు అంటే ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి, సింపుల్గా. ఓకే, మోనోగామస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఆర్ మోనో ఆండ్రస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇఫ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ప్రెజెంట్ సొసైటీ ఉంటే హ్యావ్ ప్రాపర్ అవేర్నెస్, కాండం ఎలా వాడాలో నేర్చుకోండి, కాండం వాడండి. నేను ఇప్పుడు మెన్స్ట్రల్ పీరియడ్ ఈ టైంలో ఎగ్ రిలీజ్ కాదు, సో ఈ టైంలో ప్రెగ్నెన్సీ రాదు, సో నేను కాండం వాడను అంటే కాదు, డిసీజెస్ వస్తాయి. కొంతమంది ఇంకా హెచ్ఐవికి ప్రెప్ అంటారు, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. సో హెచ్ఐవికి రాకుండా, ఎయిడ్స్ రాకుండా మెడిసిన్స్ తీసుకుంటారు. సో తీసుకుంటే ఏది ప్రొఫైలాక్టిక్, తీసుకుంటే హెచ్ఐవి నిజంగానే రాదు, బట్ అందుకు మేము కాండం యూస్ చేయము అంటారు. సో మీరు ప్రెప్ తీసుకునేది ఓన్లీ హెచ్ఐవి ప్రివెన్షన్, నాట్ ఫర్ అదర్ డిసీజెస్ విచ్ ఆర్ మోర్ కామన్. సో అందుకని యాక్చువల్లీ మీరు చాలా అవేర్నెస్ ఇస్తున్నారు, ఫ్యూ థింగ్స్ ఈవెన్ ఐ డోంట్ నో. ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ టాక్ యాక్చువల్లీ చెప్పాలంటే. అందుకని ఇప్పుడు మీరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మేడం, ఇప్పుడు సిటీస్లో ఒక బాయ్ ఒక ఏజ్కి రీచ్ కాగానే వాళ్ళ పేరెంట్సే తెస్తారు, ఈయనకి జెనటల్ హైజీన్ గురించి చెప్పండి, సెక్షువల్ అవేర్నెస్ గురించి చెప్పండి, వీ కాంట్ అవాయిడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇన్ పర్టికులర్ ఏజ్, సో అట్లీస్ట్ ప్రాపర్ సెక్షువల్ అవేర్నెస్ చెప్పండి, సో దట్ వాళ్ళు సేఫ్గా ఉంటారు అని మనం చెప్పాలి. ఇంతకుముందు అంటే సిగ్గుపడే వాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు, మీరు కంట్రోల్ చేయలేరు. టుడేస్ ఇన్స్టాగ్రామ్, టుడేస్ జనరేషన్, టుడేస్ చాట్ జీపీటీ జనరేషన్, మీరు ఇట్స్ ఇంపాసిబుల్ టు కంట్రోల్. సో మీరు ప్రాపర్గా పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు కేర్ తీసుకుంటారు, అంతే. సో ఇప్పుడు మనం యూటీఐ అంటే జనరల్గా సెక్స్తో కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నాం కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు సెక్షువల్లీ ఎస్టీడీస్ అంటే మనకి ఎట్లా ప్రెజెంట్ అవుతారు అంటే ఫస్ట్ యూరిన్ మంట, యూరిన్ ఇన్ఫెక్షన్తో ప్రెజెంట్ అవుతారు చాలా మంది. ఓకే, నెక్స్ట్ అక్కడ ఏమన్నా అల్సర్స్ కానీ ఏమన్నా పింపుల్స్ లాగా వస్తాయన్నమాట, రెడ్నెస్. ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఇంకా పెద్ద స్టేజెస్లో ఉంటే మటుకు వాళ్ళకి నడవడం కూడా ఇబ్బంది అవుతుంది, ఆ స్టేజ్ వరకు వెళ్తారు. బట్ మోస్ట్ కామన్ మనకు ప్రెజెంట్ అయ్యేది ఇదే. సో మెట్రోస్లో ఎట్లుంటుంది అంటే వీళ్ళు వీకెండ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అండ్ వీక్ డే డాక్టర్ దగ్గరకు వస్తారు, సార్ దీంతో మాకు ప్రాబ్లం వస్తుంది ఇది అని. సో వాళ్ళకి సెక్షువల్లీ ఎస్టీడీస్కి ఏదైతే మెడిసిన్స్ వాడతామో అది వాడి యూరిన్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఎట్లా చేయాలి ఎడ్యుకేట్ చేసి అది వెరీ మచ్ ఫ్రీక్వెంట్ మేడం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ కాజెస్. యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీస్ ఆర్ దీస్ డేస్ ఆర్ మోర్ కామన్ దెన్ అదర్ యూరాలజీ ప్రాబ్లమ్స్ లైక్ స్టోన్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు జనరల్గా వాటర్ తాగేది మనము ఇన్ని లీటర్స్ తాగితే 2 లీటర్స్ అని, కొందరు 6 లీటర్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాటర్కి ఇప్పుడు ఎట్లా అంటే ఇన్ని లీటర్స్ అనేది ఫిక్స్డ్ కాదు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ లేబర్ ఉన్నాడు అంటే మేస్త్రి ఉన్నాడు, తను ఎండలో పనిచేస్తాడు కాబట్టి 4 లీటర్స్ తాగినా తక్కువే. ఓకే, 3-4 లీటర్స్ తాగినా తక్కువే. ఏసీలో పనిచేసే వాళ్ళు ఉంటారు పొద్దున్న సాయంత్రం దాకా, వాళ్ళకి ఒక 3 లీటర్స్ ఇస్ ఎనఫ్, 3.5. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. నేను అదే ఒకటే చెప్తాను, ఎన్ని లీటర్స్ తాగాలంటే ఎంత దాహం వేస్తే అంత తాగండి. ఇప్పుడు దాహం వేస్తుందా, మీరు పోస్ట్పోన్ చేసుకోవద్దు దాన్ని, ఏం కాదులే అని. సో ఎప్పుడు దాహం వేస్తే అట్లా తాగండి, నెంబర్ 1. నెంబర్ 2, యూరిన్ అనేది క్లియర్గా ఉండాలి. థిక్ ఎల్లో కలర్లో, లైట్ ఎల్లో స్ట్రా కలర్ ఇస్ ఫైన్. థిక్ ఎల్లో కలర్లో వస్తుంది అనుకోండి అంటే వాటర్ ఇంటేక్ సరిగా లేదు అని. యూరిన్లో మంట వస్తుంది అనుకోండి, వాటర్ ఇంటేక్ సరిగా లేదు అని. సో కొంతమంది ఏం చెప్తారంటే బయట కంట్రీస్లో ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ చేయకుండా
వెళ్ళిపోయినా నెక్స్ట్ పర్సన్ వచ్చి ఓకే ఫ్లష్ చేశాడు అనుకుంటే దట్ ఈస్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అంటారు. అంత క్లియర్ లేకపోయినా జస్ట్ ఎంత దాహం వేస్తే అంత బర్నింగ్ యూరిన్ మంట లేకుండా ఎంత వాటర్ వస్తే దట్ ఈస్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్. మరి వాటర్ మంచిది కదా అని ఎక్కువ తాగారు అనుకోండి విటమిన్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ ఆల్సో ఓసిడి. సో సేయింగ్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. సో అందుకని ఎంత అవసరమో అంతే బాడీ చెప్తుంది. బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మన బాడీ మనకు చెప్తుంది నీకు దాహం వేస్తుంది వెళ్ళి వాటర్ తాగు అని, అది తాగితే చాలు సరిపోతుంది. సో చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు మనం మాట్లాడుతున్నాం కదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, చాలామంది అతిగా కూడా తాగేస్తూ ఉంటారు. మళ్ళీ అదే సప్లిమెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయా? సప్లిమెంట్స్ కంటే కూడా మేడం దీనిలో అతిగా తాగితే ఏమవుతుంది అంటే వామిటింగ్స్ అవుతాయి ఫస్ట్. ఓకే, సో ఎంత అంటే ఎడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఎంత అవసరమో అంత తాగితే మెడిసిన్స్ ఉంటాయి దానికి. అంటే స్టోన్ ఫ్లష్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి, ఆల్ఫా బ్లాకర్ అంటారు. సో ఆ మెడిసిన్తో పాటు కొంచెం వాటర్ తాగితే ఫ్లష్ అవుతుంది. అంతేగాని ఎక్కువ వాటర్ తాగితే మంచిది, ఎక్కువ బియర్ తాగితే మంచిది అనుకుంటే వేరే ప్రాబ్లమ్స్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కొందరికి కిడ్నీస్ కూడా చాలా మంది మీరు చూస్తే ఏదో ఒక ఇష్యూ వల్ల ఒక కిడ్నీ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది, ఇంకో కిడ్నీ తీసేస్తారు. అంటే అప్పుడు ఒక కిడ్నీ ఉన్నా కూడా బాడీ ఎస్ మ్యామ్, దేవుడు దయాన దేవుడు ఏం చేశాడంటే 2 కిడ్నీలు ఇచ్చారు. ఎందుకు అంటే కిడ్నీ ఫంక్షన్ ఎక్స్క్రీషన్ కదా, మనం ఏ తిన్నా అది కిడ్నీ ఆర్ లివర్ నుంచే ఎక్స్క్రీట్ అవ్వాలి. సో మాక్సిమం కిడ్నీ నుంచే వెళ్తాయి. సో అది మనకి గేట్వే కాబట్టి ఒకటి డ్యామేజ్ అయినా ఇంకొకటి ఉండేటట్టు 2 ఉంటాయి అనమాట కిడ్నీస్. సో మనిషి ప్రాపర్గా బతకడానికి ఒక కిడ్నీ చాలు. ఒక కిడ్నీ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు చాలా మంది కిడ్నీ డొనేట్ చేస్తారు, కిడ్నీ దాతలు పేరెంట్స్కి పిల్లలకి. సో ఒక కిడ్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకో కిడ్నీ ఈజ్ ఫైన్. ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు, ఒక కిడ్నీ ఉంటే చాలు ప్రాపర్ లైఫ్ స్టైల్ బతకడానికి. ప్రాపర్ జాగ్రత్తలు తీసుకుంటే 1 కిడ్నీ ఇస్ ఫైన్. కొందరికి మీరు అన్నట్టు ఒకటే కిడ్నీ ఉంటుంది అంటారు. ఒకటే కిడ్నీ ఎందుకు ఉంటుంది అంటే కొంతమంది ట్రాన్స్ప్లాంట్కి డొనేట్ చేస్తే ఉంటుంది. ఇంకొంతమందికి ఏమైందంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల, ఏదో రిఫ్లక్స్ వల్ల, ఏదన్నా స్టోన్ వల్ల దానికి ప్రెషర్ పెరిగింది అనుకోండి, బ్లడ్ వెళ్ళదు. బ్లడ్ వెళ్ళకపోతే ఓవర్ ఇయర్స్ కిడ్నీ కరిగిపోతుంది. సింపుల్గా ఏంటంటే మెల్ట్ అయిపోతుంది బాడీలో ఓవర్ ఇయర్స్. ఏదో 1-2 డేస్లో 1-2 మంత్స్లో అవ్వదు, ఎన్నో ఇయర్స్లో మెల్ట్ అయిపోతుంది. సో చాలా మందికి చేసినప్పుడు కొంతమంది పేషెంట్స్ ఒక కిడ్నీ ఉంటుంది, బట్ అదే చూస్తాం ఒక కిడ్నీ ఉందని తనకి చెప్పి ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ దగ్గరికి రావాలి. యూజువల్గా పెయిన్ వస్తే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు, నెప్పుల్ ఇంజెక్షన్ ఇస్తారు. నెప్పుల్ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుద్ది అంటే అది వెంటనే కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిపోయి ఆ ఉన్న కిడ్నీ కూడా పోయి డయాలసిస్కి వెళ్ళిపోతారు. సో అందుకని చాలా జాగ్రత్తలు ఒకటే చెప్తాం. అండ్ మీరు ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ దగ్గరికి రావాలి, క్వాలిఫైడ్ డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర కూడా చెప్పాలి నాకు ఒకటే కిడ్నీ ఉంది, సో కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ రాయకండి అని చెప్తాం. నెఫ్రో ప్రొటెక్టివ్ డ్రగ్స్ ఆర్ రీనో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటాం, అవే ఇస్తాం. సో వీళ్ళు నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడానికి ఉండదు, డోలోనే వాడాల్సి వస్తుంది ఎక్కువ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ వాటర్ కూడా కరెక్ట్గా తీసుకోమని చెప్తాము. సింగిల్ కిడ్నీ ఉంటే సింగిల్ కిడ్నీ అంటాం, ఆర్ సాలిటరీ ఫంక్షనింగ్ కిడ్నీ అంటాం. సో వాళ్ళకి చిన్న రాయదన్న వచ్చినా ఎక్స్ట్రీమ్ ప్రికాషన్తో దాన్ని ట్రీట్ చేస్తాం అనమాట. సో వీళ్ళు ఈ జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ప్రోటీన్ ఇంటేక్ కూడా ఇష్టం వచ్చినంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడానికి ఉండదు. వాళ్ళకు కూడా నాన్ వెజ్ ఇంతే తినాలి, ప్రోటీన్ ఇంతే తినాలి. ఎందుకంటే మీరు ప్రోటీన్ ఏది తీసుకున్నా అది ఎఫెక్ట్ అది వెళ్ళేది కిడ్నీస్ మీద. సో కిడ్నీ స్ట్రెయిన్ చేయకుండా ఎంత ప్రోటీన్ తీసుకో, అట్లానే మరీ తక్కువ ప్రోటీన్ తీసుకున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలో వాళ్ళకి చెప్తాం. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ మజిల్ మాస్ని బట్టి, హైట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తాం అన్నమాట. సో డయాలసిస్ గురించి అన్నారు కదా ఇందాక. ఇప్పుడు జనరల్గా డయాలసిస్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ దాని మీదనే ఉండాల్సి వస్తుందా? ఒక్కసారి ఇప్పుడు ఎట్లా అంటే 2 టైప్స్ ఉంటాయి. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు, అంటే టెంపరీ. ఒక్కొక్కసారి ఇదే ఈ ఇంజెక్షన్స్ వల్లనో దేని వల్లనో వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి. మోషన్స్ వల్ల, వామిటింగ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతాయి, ప్రీరినల్ ఫెయిల్యూర్ అంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్కసారి డయాలసిస్కి వెళ్తారు. డయాలసిస్కి వెళ్ళి కొన్ని డయాలసిస్ కాగానే రివర్సిబుల్ బ్యాక్ వచ్చేస్తారు, నార్మల్ అయిపోతుంది. కొందరు ఏంటి అంటే సీకేడి అంటాం, దట్ ఈస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే లాంగ్ టర్మ్ అనమాట. ఇంకా వాళ్ళకి పర్మనెంట్గా కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయిపోతే కిడ్నీ ఫంక్షన్ ఏం చేయాలి, ఒక మిషన్ చేయాలి, కృత్రిమంగా చేస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ డయాలసిస్ మిషన్. సో వాళ్ళు వీక్లీ 2 times బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ డయాలసిస్ తీసుకుంటూ ఉంటారు. నాకు డయాలసిస్ వద్దు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే ఇట్ ఈస్ లైక్ అవేర్నెస్ చాలా వస్తుంది. జనరల్గా ఎప్పుడు ఉమెన్ హెల్త్ గురించే మాట్లాడుతూ ఉంటాము, బట్ టుడే వీ స్పోక్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మెన్ హెల్త్ గురించి, జెనిటల్ హైజీన్ గురించి కూడా మాట్లాడాం. మేడం, మై ప్లెజర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.